యూరియా లేక రైతులు అల్లాడిపోతున్నారు. మరొక వైపు ప్రభుత్వం మాత్రం యూరియా కొరతే లేదని చెప్తోంది. కానీ గ్రామాల్లో పరిస్థితి చూస్తే ఒక యూరియా బస్తా కోసం దాదాపు 4-5 రోజులు ఒక రైతు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పోరు నిరసన చేపడుతూ ఉంది. అయితే ఇదే నేపథ్యంలో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి రైతులతో సమావేశమయ్యారు. సార్, రైతులతో మాట్లాడుతున్నారు. రైతులు ఏం చెప్తున్నారు యూరియా పైన, కష్టాలపైన ఏమంటున్నారు? వాస్తవంగా నేను రేపు రైతు పోరుబాట కార్యక్రమానికి సంబంధించి నంబూరు గ్రామానికి వచ్చి రైతుల యొక్క కష్టసుఖాలు వారిని రేపు వచ్చి ఆర్డీఓ కార్యాలయం తెనాల దగ్గర నిరసన వినతి పత్రం సమర్పించే కార్యక్రమం గురించి చెబుతున్నప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే రైతులు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారంటే ఈ ప్రాంతంలో కానీ పలు ప్రాంతాల్లో కానీ పొన్నూరు నియోజకవర్గంలోనూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలు కొండవీటి వాగు రాజధాని ప్రాంతంలో పొంగి నంబూరు మండలం తీవ్రంగా దెబ్బతినడం, వీటి మీద ఒక ప్రజా ఉద్యమాన్ని చేయడం జరిగింది. అనేక సార్లు రిప్రజెంటేషన్లు ఇవ్వటం, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం, ఈ కార్యక్రమాలన్నీ నేను చేస్తే ప్రతిఫలంగా ప్రతి మండలం ఒక కేసు పెట్టారు. సరే, ఆ కేసుల సంగతి దేవుడు ఎరుగుండాడు. ముందు రైతులు బాగుపడాలని మంచి దృక్పథంతో దాన్ని ముందుకు కొనసాగింపు దిశగా నేను వెళుతున్నప్పుడు పొన్నూరులో రైతులతోటి ఒక నిరసన కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు రాష్ట్ర పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఈ వర్షాల వల్ల ప్రభుత్వం ఈ ముంపు వల్ల, వరదల వల్ల, రాజధాని ముంపు వల్ల ఎట్టి సహాయం చేయకపోగా ఇప్పుడు అంతో ఇంతో బ్రతికి బట్టగట్టిన నారుకి తక్షణమే యూరియా సప్లై చేయాలనేటువంటి ఆలోచన చేసి వారు పిలుపునిచ్చారు. ఆ క్రమంలో నేను వచ్చి ఈరోజు ఇక్కడ రైతులకి మాట్లాడుతూ ఉంటే మన ఒక రైతు అంజిరెడ్డి ఎంత చక్కగా చెప్పాడంటే, ఏమండి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, మరి పంటలన్నీ పోయాయి, 3వసారి వెదబెట్టుకున్నాము, ఇప్పుడు యూరియా దొరకకపోతే, అంటే వ్యక్తికి సెలైన్ ఎంత ఇంపార్టెంటో యూరియా ఇప్పుడు పెడితే అది బ్రతికించుకుని ఆ తర్వాత పేషెంట్ కోలుకున్న తర్వాత ఆహారం పెట్టినట్టుగా మిగతా ఎరువులు వేసుకోవచ్చు. యూరియా లేకపోతే ఏ పరిస్థితి ముందుకు పోయే పరిస్థితి లేదు, సెలైన్ లాంటిది వరి పంటకి. ఆయన చెప్పింది నాకు ఎంత ఆవేదన, ఎంత వాస్తవంగా ఉందో నాకు అర్థమైంది. సో అలాంటి యూరియాను గురించి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే ఆర్బీకే కేంద్రాల్లో యూరియా లేదు. ఒక లారీ అడపాదడప వస్తుంది. వచ్చిందంతా తెలుగుదేశానికి చెందిన వ్యక్తులు కుట్ర చేసుకుని ముందే వాళ్ళ పేర్లు రాసుకుని, ఈవెన్ కొన్ని ప్రాంతాల్లో పొన్నూరు నియోజకవర్గంలో జనసేన రైతులకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. 4 బస్తాలు పనిచేసుకుంటున్నారు. అడిగాను నేను, ఎకరాకి ఎంత పడుతుందని అంటే 3 నుంచి 4 బస్తాలు వేయాల్సిన అవసరం ఉందని. ఓపెన్ మార్కెట్లోకి వెళ్తే 250 నుంచి 350 రూపాయలు అదనంగా బస్తాకి చెల్లిస్తే గానీ ఓపెన్ మార్కెట్లో ఇవ్వడం లేదు. అంతేకాకుండా వాళ్ళు 2-3 బస్తాలు యూరియా కావాలంటే దాని మీద ఇంకేదో లిక్విడ్ యూరియా ఉందంట, అది డబ్బా 250 నుంచి 350 రూపాయలంట. అది కొంటేనే ఇది ఇస్తామని. అంటే అసలే రైతు నడ్డి విరిగి ఉంటే వీళ్ళు ఓపెన్ మార్కెట్లో 250 నుంచి 300 రూపాయలు అదనంగా బస్తాకి అదనంగా వసూలు చేయడమే కాక మళ్లీ దీనికి సప్లిమెంట్గా మరొక యూరియా లిక్విడ్ వాళ్ళు అంటగట్టే కార్యక్రమం, దానివల్ల ఉపయోగం ఉంటుందో ఉండదో తెలియదు, అది కొనే పరిస్థితి రైతుకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు దేశానికి వెన్నెముక అనే నానుడిని మనం ఎంతవరకు బ్రతికిస్తామో తెలియదు. కానీ ఈ పంటను కాపాడుకోకపోతే రైతులు దారుణంగా దెబ్బతింటారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల పరిస్థితి లేదు. ఎందుకంటే పంటలు స్థిరీకరణ లేకుంటే 40 బస్తాలు పంచడం సర్వసాధారణం అయిపోయింది. కానీ రేటును నిలబెట్టే పరిస్థితి ఆ రోజున ఉండేది, ఈ రోజు లేదు. ఎందుకంటే అప్పుడు కూడా 40 బస్తాలు ఒడ్లు, ధాన్యాలు పండే, మొక్కజొన్న పండేది. ఈ ప్రాంతాల్లో విరివిగా పంటలు పండే మాట వాస్తవం. ఆ రోజున మరి రైతుకి ఒడ్లు రేటు తగ్గుతున్నప్పుడు ప్రభుత్వం ధరల స్థిరీకరణ అనడం, లేకుంటే బ్రోకర్ని దానిలోకి ఎంటర్ కాకుండా ప్రభుత్వం ఒక రక్షణ కవచం లాగా రైతు ఉత్పత్తులకి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుని వారికి గిట్టుబాటు ధర, ప్రభుత్వం నష్టపోయినా కూడా అది ఒక సంక్షేమ కార్యక్రమం లాగా తీసుకుని గిట్టుబాటు ధర వాళ్ళకి చేరే వరకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడేది. ఈ రోజున బ్రోకర్ల మీద వదిలేశారు. ఇటేమో ఎరువులు దొరకడం లేదు,
యూరియా దొరకడం లేదు. మరి పంటలు కొండవీటి వాగు ప్రాంతాల్లో పండినటువంటి నీటి వల్ల, కాజా టోల్వే దగ్గర పొంగిన నీటి వల్ల ఈ ప్రాంతం పొన్నూరు నియోజకవర్గంలో పంటలు మునిగిపోయాయి. తిరిగి మూడోసారి కొంతమంది వెదబెట్టుకున్నారు, కొంతమంది నారేస్తున్నారు. మరి కొద్ది గొప్ప మిగిలిన దానిలో మ్యాచింగ్ లాగా, అంటే కొన్ని ప్రాంతాల్లో ఒక ఎకరంలోనే సగం పోతే ఆ సగం నాటేసుకుని దానికి యూరియా వేయాలంటే యూరియా లేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని అడిగితేనేమో వారేమో మరి కరకట్ట పక్కన మంత్రి సత్యనారాయణరాజు గారి పక్కన నివాసం కట్టుకుని సత్యనారాయణరాజు గారి మైక్లో మరి వారు చెప్పే కార్యక్రమాలు విని యూరియా తినొద్దు, యూరియా వేస్తే క్యాన్సర్లు వస్తాయి అంటున్నారు. సరే, తుంగభద్ర డ్యామ్ సగం ఈదిన తర్వాత రైతులు మిగతా సగం ఈదితేనే బ్రతుకుతారు. యూరియా ఫ్యూచర్లో వాడాలా లేదా? యూరియా వాడొద్దంటే మరి ప్రభుత్వం ఈ భూములన్నిటికీ 30,000 40,000 కౌలిస్తే పంటలు మానేసి కూర్చుంటారు. ఆ పరిస్థితి లేదు. సో పలానా చదువు చదివితే ఉద్యోగాలు రావనేది కాదు, సగం దూరం చదివిన తర్వాత చదవక తప్పదు. రైతులకు ఆ హితబోధ చేసే కంటే యూరియా వారికి ఎట్టా ఇవ్వాలి, ప్రభుత్వం అవసరమైతే కొంత డబ్బును కేటాయించి వేరే చోట నుంచి యూరియా ఇంపోర్ట్ చేసి విదేశాల నుంచి అయినా ఈ పాటికే ప్లాన్ చేసుకుని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. నడి సముద్రంలో రైతులను వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. దిక్కుచోతన పరిస్థితుల్లో రేపు తెనాలి ఆర్డీఓ కార్యాలయం దగ్గర మరి జిల్లాలని ఆర్డీఓ కార్యాలయాలుగా విడగొట్టారు. ఆ క్రమంలోనే మంగళగిరి, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాలకు చెందినటువంటి రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి రేపు ఆర్డీఓను కలిసి యూరియా ఇమీడియట్గా సప్లై చేయమని, అదేవిధంగా ప్రత్యేకంగా మనం అడుగుతా ఉన్నాం, ఏదైతే కొండవీటి వాగు ప్రభావిత ప్రాంతాల వల్ల ఈ పంటలు నష్టపోయి అక్కడ నాటుకోవటానికి ఎకరాకి 10,000 ఇమ్మని, పెస్టిసైడ్ కూడా మనం ఇమ్మన్నాం. ఏ పరిస్థితి ఓపెన్ మార్కెట్గా కనీసం ఆర్బీకోలో కూడా యూరియా ఇచ్చే పరిస్థితి లేదంటే రైతు నట్టేట మునిగే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో దీని ప్రభావం ఉంటుంది. 4 ఎకరాలు ఉంటే రైతు 1 ఎకరం అమ్ముకునే పరిస్థితి. ఈ ప్రభుత్వం ఇలాగే ఉంటే ఈ 3-4 ఏళ్ళు 1 ఎకరం అమ్ముకుని మరి వ్యవసాయ నష్టాలను పూడ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎకరం ఉండే రైతు అయితే రోడ్డు మీద పడి మరి ప్రభుత్వం లేకపోతే ప్రైవేట్ మార్కెటర్లు ఏదో లిక్విడ్ డబ్బా కొనమంటున్నారు. ఆ లిక్విడ్ డబ్బా వారు తాగి బలవన్మరణాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి ఆందోళన నాకుంది. ఈ రోజున మరి మహిళా కూలీలకు కూడా సరైనటువంటి డబ్బు ఇచ్చే పరిస్థితి రైతు దగ్గర లేదు. దీనికి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, రైతు కూలీలు కూడా దీనివల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ రైతుకి ఈ వెసులుబాటు ఇస్తే రైతు కూలీ బతుకుతాడు, రైతు ఆధారిత పరిశ్రమలు బతుకుతాయి. కనుక వెంటనే ప్రభుత్వం యూరియా సప్లై చేసే తక్షణ కర్తవ్యంగా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పూర్తిగా అంబటి మురళి రైతులతో మాట్లాడారు. రైతులంతా ఇప్పుడు ఒకటే చెప్తున్నారు, ఇప్పటికీ 2 సార్లు ఎదపెట్టాము, కానీ పూర్తిగా మన కురిసిన భారీ వర్షాలకు కొండవీటి వాగు పొంగి ప్రవహించడంతో పూర్తిగా మా పొలాలన్నీ దెబ్బతిన్నాయి. దాదాపు 20,000కు పైగా నష్టపోయాము. కానీ మళ్ళీ ఇప్పుడు 3ోసారి ఎదబెడుతున్నాము. ఈ టైంలో ఖచ్చితంగా యూరియా కావాలి. ఇప్పుడు యూరియా ఇవ్వకపోతే మళ్ళీ నష్టపోతాము. ఖచ్చితంగా ఇదే సమయంలో యూరియా కావాలి. బ్లాక్లో కొంటుంటే మరొక ఐటమ్ ఇది కొంటేనే యూరియా ఇస్తామని మాకు అంటగడుతున్నారు అని చెప్తున్నారు. బ్లాక్లో కొంటే దాదాపు 200కు పైగా ఆ బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని మురళి చెప్తున్నారు. వీళ్ళంతా ఖచ్చితంగా రేపు ఏదైతే నిరసన ఉందో మేమే వస్తాము నిరసన తెలపడానికి అని రైతులు నాతో చెప్తున్నారని అమ్మటి మురళి చెప్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, నంబూరు.